జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. వంటగది ఉన్న నీటి బుక్క. కొన్ని సంవత్సరాల క్రితం పరిచర్య నిమిత్తం మేము యూకేకి ఆహ్వానించబడ్డాం. అదే సమయంలో మేము అక్కడి మా మూలాలను వెతికే పనిలో పడ్డాం. మేము ఒక కారు అద్దెకు తీసుకుని కార్న్వాల్లోని లడ్డాక్ ప్రాంతానికి వచ్చాం. అక్కడ 150 సంవత్సరాల పురాతన గృహం కమ్మరి కొలిమి కొట్టును ఆనుకుని ఉంది. ఈ కమ్మరి కొలిమిని ఒకప్పుడు మా ముత్తాత నడిపేవాడు. శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి గుమ్మం పైన ప్రధాన ద్వారం పైన చెక్కబడిన మా వంశం పేరు పుక్కిని మేము గమనించాం. ఈ పురాతన పుక్కి గృహం ప్రక్కన 400 సంవత్సరాల పురాతన కుటీరము అంటే ఒక చిన్న ఇల్లు మమ్మల్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. గడ్డితో కప్పబడిన పైకప్పు కలిగిన ఆ ఇంటిలో నుండి మమ్మల్ని గమనించిన ఆ ఇంటి యజమానులు బయటికి వచ్చి తాము చాలా కాలంగా నివసిస్తున్న ఆ ఇంట్లోకి రమ్మని మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించారు. అయితే ఆ ఇంటిలోని వంటగదిలో వారు ప్రతిరోజు నీరు తీసుకోవడానికి ఉన్న విశేషమైన ఏర్పాటును మేము కనుగొన్నాం. వంటగదిలోని సింక్ ముందు 18 అంగుళాల చతురస్రాకారపు చెక్క తలుపు ఏర్పాటు చేయబడి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుండి బయటికి వెళ్ళే ద్వారంగా అది కనబడింది. వాస్తవంగా అది నేల క్రింద భాగంలో ఉన్న నీటి గుంటను కనబడకుండా మూసి ఉంచిన తలుపు. ఎప్పుడైనా ఈ ఇంటిలో వారికి నీరు అవసరమైతే అంచుల వరకు స్వచ్ఛమైన ఉబికే నీటితో నింపబడి ఉన్న నీటి గుంటది. ఈ రోజుల్లో మన ఇళ్లలోని కుళాయిల్లో కావలసినంత వేడి నీరు, చల్లనీరు మనకు లభిస్తుండగా ఇదేమంత పెద్ద ఆశ్చర్యంగా మనకు అనిపించలేదు. కానీ 400 సంవత్సరాల క్రితం ఈ నీటి బుగ్గ మీద ఈ ఇల్లు నిర్మించబడి ఇప్పటి వరకు ఆ నీటి బుగ్గ ఎండిపోలేదని చెప్పడం మాత్రం ప్రత్యేకమైన విషయం. మన ఇళ్లలోని కుళాయిలు తిప్పితే నీరు వస్తుంది. ఇది మన బుద్ధి కుశలత ద్వారా మనం ఏర్పాటు చేసుకున్న ఒక ఏర్పాటు. అయితే ఈ ఇంటి కింద దేవుడు ఏర్పాటు చేసిన జలముల బొగ్గు మాత్రం దేవుని ఏర్పాటు. అది మమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది. దేవుడు మనల్ని రక్షించినప్పుడు ఆయన మనల్ని నీటి కాలువలో ఎవరన్నా నాటాడు. ఎందుకంటే మనం అన్ని కాలాలలో ఫలములు ఫలించాలని. ఈ ఇంటిలోని నీటి బొగ్గను చూసినప్పుడు దేవుడు మన ఇహలోక జీవితానికి మరియు నిత్యత్వానికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తాడనే విషయం జ్ఞాపకం వచ్చింది. మనకున్న అన్ని అవసరాల నిమిత్తం తరగని ఆయన ఆశీర్వాదాల జలధారలో కేవలం ఒకసారి మునుగుదాం. ఈ సందర్భంగా ఫ్లో రివర్ ఫ్లో అనే ఒక ప్రఖ్యాత కోరస్ నాకు గుర్తుకొచ్చింది. ఈ పాట గుర్తుకు రాగానే నా మనసు వడివడిగా సముద్రం వైపు పరుగెడుతున్న శక్తివంతమైన జాంబేజీ నది వద్దకు వెళ్ళింది. ఒక ఆలోచన లేని పిల్లవాడు ఆ నది ఒడ్డున నిలబడి గొంతెత్తి ఫ్లో రివర్ ఫ్లో అన్నాడు అనుకుందాం. ఒకవేళ ఆ నదికి చెవులున్నట్లయితే అంత గొప్ప జాంబేజీ నదీ ప్రవాహాన్ని మరింత వేగవంతం చేయాలని లేదా భిన్న మార్గంలో దాన్ని నడిపించాలని ఆ బాలుడు చేసే ప్రయత్నాన్ని చూసి తప్పకుండా నవ్వుండేది. ఆ నది హోయలుపోతూ బహుశా ఈ విధంగా అంటుంది, ఓ బాబు, నీకిష్టం వచ్చినన్ని నీరు తాగు, అందరికీ సరిపోయేంత నీరుంది నాలో. ఎటువంటి సందేహాలకు తావలేకుండా ఈ పాట మనకు పరిశుద్ధాత్మని పరిచర్యను సూచిస్తున్నది. ఆయనకు చెవులున్నాయి. ఒకవేళ మనం ఆయనతో ఫ్లో రివర్ ఫ్లో అనే పాట పాడితే ఆయన మనతో ఏమంటాడు? ఆ ఇంటిలోని నీటి బుగ్గ లాంటి సమృద్ధి అయిన నీరు మనకు ఇప్పటికే అనుగ్రహించి ఉండగా మరలా మనం ఫ్లో ప్రవహించు అని పాడితే
అది ఆయనకు తప్పక బాధ కలగజేస్తుంది. ప్రభు తన సొంత వివరణను సమరయ స్త్రీకి తెలియజేశాడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. మరలా యోహాను సువార్త 7వ అధ్యాయంలో పండగలో నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. మన ప్రతి దప్పిక తీర్చుటకు ఉద్దేశించిన ఎంత గొప్ప సరఫరానో కదా ఇది. ఇంకా ఎక్కువ కావాలని ఎవరికీ వినతి సమర్పించిన అవసరం లేకుండా, ప్రవహించమని ఆజ్ఞాపించిన అవసరం లేకుండా ప్రతి విశ్వాసి సంతోషించుటకు దేవుడు ఏర్పాటు చేసిన నది ఇది. మనం నది దగ్గరకు వెళ్ళనవసరం లేదు, నీళ్ల వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు, లేదా దీని కొరకు ఏ తలుపులు ఎత్తనక్కర్లేదు. ఎందుకంటే ఈ నది ప్రతి విశ్వాసిలో ఉంటుంది. ఆయన మన కొరకు జీవజల నదులను ఏర్పాటు చేశాడు. యెషయా 55:1 ఈ విధంగా చెప్పబడింది, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. అయితే పరిశుద్ధాత్మ రూపంలో నీరే మన వద్దకు వచ్చింది. విశ్వాసం ద్వారా మన తడియారిన జీవితాలను మన అవసరాల కోసం సరఫరా చేయబడిన ఆనకట్టలేని అంతము లేని జలప్రవాహంలో ఒక్క మునక వేస్తున్నాం. 1 కొరింథీ 2:12 ప్రకారం మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. ఎందుకనగా క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఐశ్వర్యము మనం ఎరుగు నిమిత్తం. జీవజలములను ఉచితముగా తీసుకోనండి అనే ఆహ్వానంతో ప్రకటన గ్రంథం ముగిస్తుంది. మనం ఎంత తరచుగా వస్తాము లేక ఎంత తీసుకుంటాం అనే దానితో నిమిత్తం లేకుండా మన గొప్ప దేవుని ఆశీర్వాదాలు క్రీస్తులో నుండి పరిశుద్ధాత్మ ద్వారా నిత్యము ప్రవహిస్తాయి. వీటితో నింపబడి పొంగి పొరలుతున్న హృదయ స్పందన ఏ విధంగా ఉండాలంటే, దేవుని కొరకు స్తుతియాగము మన జిహ్వాఫలంగా వచ్చి ఆయన నామానికి కృతజ్ఞత చెల్లించేదిగా ఉండాలి. ఆహా, సమాధానం నిత్యము ప్రవహిస్తూ ఉంది. ప్రభువుకు ప్రియమైన వారలారా, కడుపారా త్రాగండి. ఇంకా కావాలని మీరు మళ్ళీ తిరిగి వస్తే కావలసిన దానికన్నా ఎక్కువ అందుబాటులో ఉంటుంది. ఆయన మన కొరకు చేసిన ఈ ఏర్పాటు ఎంత ఉన్నతమైనదో కదా.